ప్రసవమైన వాళ్ళకి నొప్పులు ఎంత కామనం, కిడ్నీ పోయిన వాళ్ళకి వామిటింగ్స్ కొండ నెత్తి మీద ఉంటుంది రెడీగా. ఎందుకు అలా? మిగిలిన ఎన్ని జబ్బులు ఉంటే లేనిది ఎందుకు ఉంటుందంటే, ఎప్పుడైతే కిడ్నీ పోయిందో ఫస్ట్ చెప్పాను కదా, మన వచ్చే సలహా వాటర్ తాగమాకండి. డీహైడ్రేటెడ్ అయినప్పుడు వచ్చే సమస్యలు. ఇప్పుడు మీరు అందరూ ఒక్కసారి మీ వేలు ఇక్కడ పెట్టుకోండి, అంగిట్లో పెట్టుకోండి. మీకు తడి తగిలింది కదా, కింద అంతా ఎలా ఉంది, సేమ్ అలాగే ఇలాగే ఉంటుంది. వాటర్గా ఆ మెత్తగా స్మూత్గా ఉండేది ఇలాగా ఈ ఆహారం వెళ్ళే పైపు ఇసోఫాగస్ అంటాం కదా, ఇది ఎలా ఉంటుంది. ఎప్పుడైతే మీరు వాటర్ తగ్గించారో ఇక్కడ లిక్విడ్స్ ఎండిపోతే నోరు ఏమవుతుంది, అలా ఈ పైపు కూడా అలా అయినప్పుడు మీరు తినే ఆహార పదార్థాలు దాన్ని డ్యామేజ్ చేసి ఈజీగా అల్సర్లు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే నీళ్లు తగ్గించారో ఆ స్మూత్నెస్ పోయిందో, శరీరం దాన్ని కాపాడుకునే ప్రాసెస్లో భాగంగా ఇక్కడ ఉండే ఇసోఫాగస్లో ఉండే మ్యూకస్ దెబ్బతింటుందన్న భయంతో ఎప్పుడైతే ఆ వామిటింగ్ సెన్సేషన్ రిలీజ్ చేసిందో మనం వెంటనే తినటం మానేస్తాం. ఎవరికైనా వాంతులు అయిన వాళ్ళు చూడండి, నోట్లో పెట్టుకొని జడుస్తారు, ఎందుకంటే మాకు కక్కేస్తాను భయంతో.